జై హింద్ సోల్జర్స్. మనకు 1600 మీటర్ ఏ టైం కొడితే ఎంత మార్క్స్ అయితే ఈ పోస్టర్లో చూసుకోవచ్చు. ఇదైతే మనకు డాక్యుమెంట్స్ సీక్వెన్స్గా అయితే పెట్టుకోవాలి. మనం రన్ స్లిప్ అంటే పరుగు అర్హత కాగితము, ర్యాలీ ప్రవేశ పత్రము, మళ్ళా మనకు స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, స్కూల్లో బోనాఫైడ్స్ అవి, మళ్ళా సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాస్ట్. ఓకే, కాస్ట్ సర్టిఫికేట్ చూడొచ్చు. ఇవైతే క్లియర్గా అయితే ఉంచుకోండి సీక్వెన్స్ వైగా. ఇదైతే మన గ్రౌండ్ మ్యాప్ ఎక్కడ ఏంటి అనేది. మనకి ఈసారి అయితే గ్రూప్ 4 వరకు అయితే ఉంటాయి, గ్రూప్ 2 కాదు, గ్రూప్ 4 వరకు అయితే లోపలికి అయితే ఎంట్రీ చేద్దాం. ఇవి లేకుండా అయితే మీరు అసలుకి రాకండి, ఓకేనా? చూడండి, మంచిగా చదువుకోండి, శ్రద్ధగా చదువుకొని అయితే క్లారిటీగా అయితే ఉండండి. అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు లోపలికి ఎంట్రీ చేద్దాం. చలో, ఈ ఎంట్రీ గేట్ అక్కడ ఉందిగా, ఎంట్రీ గేట్ నుంచి అయితే మీకు లోపల అలో చేస్తారు. వాళ్ళు నడుచుకుంటూ వస్తారు కదా. పక్కన ఇప్పుడు గ్రౌండ్ చూపెడతాం మీకు. చూడండి, గ్రౌండ్ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది, అంతా రెడీ చేస్తున్నారు మీకోసమే. ఉందా ఇక్కడ వైట్ టెంట్, జనరేటర్. ఇక్కడైతే మీకు మెడికల్ జరుగుతుంది, ఓకేనా? అందరికీ మెడికల్ క్లియర్గా అవ్వాలని కోరుకుంటున్నాం. ఏ మిస్టేక్ ఉన్నా ఇప్పుడే అంత చేసుకోండి. ఇంకా 2 days ఉందిగా, జాగ్రత్తగా ఉండండి. ఇదైతే మనకు మెడికల్ పాయింట్. చూడండి, లోపల ఇప్పుడు రెడీ అవుతుంది అంతా. చలో, మనమైతే లోపల ఎంట్రీ ఇచ్చేద్దాం. మీకోసం అయితే యుద్ధ భూమి అయితే రెడీ చేస్తున్నారు ఆర్మీ వాళ్ళు. మీరే దీంట్లో యుద్ధం చేయాల్సిందే. కురుక్షేత్రంలో అభిమన్యుడు ఎలా అయితే పద్మవ్యూహంలో పోయి యుద్ధం చేశాడో అలానే మీ సిచ్యువేషన్ ఇప్పుడు. 100 మంది ఉంటారు. 100 మందిలో మీరు ఒక్కరిగా ఫస్ట్ రావాలంటే మామూలు విషయం కాదు. ఇన్నాళ్ళు కష్టపడ్డ మీ టాలెంట్ ఉంటుంది కదా, హార్డ్ వర్క్ మరియు మీ శ్రమ అనేది మీకు ఇప్పుడు విజయం లభించేటట్టు చేస్తుంది. ఇప్పుడు దాకా అయితే ఎలా కష్టపడ్డారో ఆ కష్టం అయితే మీకు విజయం సంపాదిస్తుంది. ఇలానే అందరూ మంచిగా రెస్ట్ అయితే తీసుకోండి తమ్ముళ్ళు. ఇక్కడ వచ్చినాక చాలామంది మోసపోతూ ఉంటారు, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. దగ్గరలో చిన్న చిన్న హాస్టల్స్ ఉంటాయి, అక్కడ హాస్టల్లో ఉండాలి. రూమ్స్ అయితే తీసుకోకండి, ఓకేనా? ఇంకా ఏంటంటే రన్నింగ్ అయితే 1600 రన్నింగ్. చాలామంది మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే ఫస్ట్ రౌండ్లో స్పీడ్ ఉరుకుతారు, సెకండ్ రౌండ్లో డౌన్ అయిపోతూ ఉంటారు. అది కొద్దిగా ఫేసింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటా రన్నింగ్ చేయండి, ఓకేనా? సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ ఇవైతే మీకు ఇంపార్టెంట్. 4th రౌండ్ ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్అవుట్ అయిపోద్ది అది. సెకండ్, థర్డ్ ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్. మీరు మెయింటైన్ చేసుకుంటా రన్నింగ్ చేయాల్సిందే ఇవే. ఫస్ట్ మీకు తెలియకుండా స్పీడ్నెస్ అయిపోద్ది. సెకండ్, థర్డ్ ఇవైతే మీరు ఫేసింగ్ మీద నడవాలి, మంచిగా ఏ బోర్డ్లో కొట్టాలి, ఓకేనా? ఇంకా డాక్యుమెంట్స్ అంటే క్లియర్గా చేసుకోండి అందరూ. ఆల్మోస్ట్ క్లియర్ ఉందనుకుంటున్నా. డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటేనే లోపల అలో చేస్తారు. చూడండి, ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నారు ఆర్మీ వాళ్ళు మీకోసం. చూడొచ్చు గ్రౌండ్. నేనైతే నడుస్తున్నా, మొత్తం ట్రాక్ చూపెడుతున్నా మీకు. ఆర్మీ వాళ్ళు వీడియో తీయనిస్తలే కానీ నేను సీక్రెట్గా తీస్తున్నా. చూస్తే ఇక ఫోన్ మనకు ఇక దక్కది ఇక. చూడు, ఇది స్టేట్. ఇది మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా చూపెడతావు కదా. అది లాస్ట్లో ఉంది. మనం వీడియో మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అనేది. ఇక్కడైతే ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు అందరు. ప్రతి డిఫెన్స్ నుంచి అయితే ఇక్కడ ట్రయల్కి అయితే వచ్చినారు అందరూ. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది గ్రౌండ్ అయితే. కాకపోతే సింథటిక్ మ్యాట్ అనే భయపడకండి తమ్ముళ్ళు, ఈజీగా ఉంటుంది. సింథటిక్ మ్యాట్ అనేది నార్మల్ మ్యాట్ లెక్కనే ఉంటుంది, ఓకేనా? మ్యాట్ అయితే ఈజీగానే రన్ చేయొచ్చు మనం ఈ సింథటిక్ మ్యాట్ మీద. ఏం టెన్షన్ తీసుకోకుండా అయితే రన్నింగ్ చేయండి. చూడొచ్చు, మనం కరువు దగ్గర కూడా వచ్చేసాం. ఈ కరువులో కొద్దిగా చూసుకొని రన్ అయితే చేయాలి, కింద పడకుండా ఉండాలి ఎప్పుడైనా. నువ్వు ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేస్తావో ఎప్పుడైనా ముందు ఫేసింగ్ అయితే ఉండాలి. ఫినిషింగ్ మీద మనకు ఎప్పుడైనా ఫినిషింగ్ మీద గోల్ ఉండాలి. పక్కన అరే వాడు స్పీడ్ ఉరుకుతున్నాడు, ఈ స్పీడ్ ఉరుకుతున్నాడు అని కాకుండా నీ గోల్ మీద నీ ధ్యాస ఉండాలి. అయితే నువ్వు ఫినిష్ చేయగలవు. మళ్ళీ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లోపల దిగావా మిడిల్లో ఆపకూడదు. మిడిల్లో ఆపాలనుకుంటే ఫస్ట్ లోపలికి ర్యాలీకి వెళ్ళకు. లేదు నేను రన్నింగ్ కంప్లీట్ చేయాలంటేనే లోపలికి వెళ్ళు, ఓకేనా? అది కాన్సెప్ట్ నీకు ఎప్పుడు అర్థమవుతుంది లోపల వెళ్ళినాక ఎలా ఏంటి అనేది, ఓకే? ఇంకా ఏంటంటే చాలామంది మిడిల్లో ఆపుతారు. అలా ఆపకండి, ఎందుకంటే ఆపినాక మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డది కూడా వేస్ట్ అయిపోద్ది. మీ అమ్మ నాన్నలు కూడా మీ మీద చాలామంది భరోసా వేసుకొని ఉంటారు. మాత కొడుకు మంచిగా ఇక జాబ్ సాధిస్తాడు, ఆర్మీలో జాయిన్ అవుతాడు అని ఫుల్గా కాన్ఫిడెన్స్ తోటి ఉంటారుగా. అందుకే మీరు కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, ఓకేనా? చూడొచ్చు, లోపల చూడండి ఎలా. అదే ట్రాక్ లోపల అయితే మీకు బ్యాచ్ వైజ్గా కూర్చోబెడుతూ ఉంటారు.
ఇక్కడ వైట్ టెంట్స్ ఉంటాయిగా, అక్కడ అన్ని మీకు లోపల కూర్చోబెట్టి లోపలికి అయితే అలౌ చేస్తారు. బ్యాచ్ వైగా బ్యాచెస్ అయితే చేస్తూ ఉంటారు మీకోసం. కాకపోతే నిద్ర అనేది ఇంపార్టెంట్ తమ్ముళ్ళు. మంచిగా రెస్ట్ తీసుకోండి. మంచిగా లాస్ట్ టైంగా కొద్దిగా గడబడి చేసి అనవసరంగా ఇంజెక్షన్స్ అవి ఇవి అని కొంతమంది సజెషన్ చేస్తారు. అవి అయితే ఏం తీసుకోకండి, ఓకేనా. మిస్టేక్ చేసుకోకండి. లాస్ట్లో రన్నింగ్ అనేది 600 మీటర్ ఈజీ ఉంటుంది. ఈసారి మనకు 4 గ్రూప్స్ అయితే పెట్టారు. మీకు ప్రూఫ్తో సహా చూపెడతాయి ఇప్పుడు ముంగటికి వెళ్ళినాక. మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మిడిల్ నుంచి స్టేజ్ కనబడుతుందిగా, ఇక్కడ లైన్ కనబడుతుంది చూడ, ఆ లైన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. మనకు వైట్ కలర్ లైన్ ముంగట, ఇది కాదు ఎల్లో, ఇది మనకు వైట్ కలర్ లైన్ ఉందా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ మనకు. అది ముంగట చూడండి, అది ఏ బోర్డు, బి బోర్డుది, సి బోర్డు, డి బోర్డు. అక్కడ కెప్టెన్ కూర్చొని మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనుకుంటా ఇక వాయిస్ ఇస్తాడు. చూడండి బాడీ టాటోస్ ఎక్కడెక్కడ ఉండకూడదు ఏంటి అనేది. ఎవరికైనా టాటోస్ ఉంటే కొద్దిగా క్లియర్ చేసుకోండి. ఇప్పుడు క్లియర్ అయితే కాదు కానీ ఫస్టే జాగ్రత్త ఉండాలి, ఓకేనా. ఈ పాయింట్స్లో అయితే టాటోస్ అయితే ఉండొద్దు, ఓకే. ఇంకోసారి చూపెడుతున్నా, 600 మీటర్ రన్నింగ్కి ఏ టైం కొడితే ఎంత మార్క్స్. గ్రూప్ 4కి అయితే 24 మార్క్స్ ఉంది. గ్రూప్ ఏలో కొడితేనే మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 60 మార్క్స్గా గ్రూప్, ఇది అయితే గ్రూప్ 2. చూడండి లోపల అయితే చూపెడతాం మీకు. ఏ బోన్లో పడతారా అనేది మీ ఇష్టం. గ్రూప్ ఏలో పడతారా, గ్రూప్ 2లో పడతారా, గ్రూప్ 3లో పడతారా, గ్రూప్ 4లో పడతారా. మీ ఏ బోన్లో పడితే ఆ బోన్ తగ్గట్టు మీకైతే డిమాండ్ ఉంటుంది. గ్రూప్ 2కి మనకు 48 మార్క్స్. ఇదైతే గ్రూప్ 1, దీనికైతే 60 మార్క్స్ మీకు డిమాండ్ దీంట్లో వస్తాయి. మీ డిమాండ్ని పెంచుకుంటారా తగ్గించుకుంటారా అనేది మీ మీద డిపెండ్ ఉంటుంది, ఓకేనా. చూడండి ఇక్కడ ఇంకొకటి గ్రూప్ 3, గ్రూప్ 4 లోపల గ్రూప్ 3కి వెళ్తాం మీకోసం. దీంట్లో అయితే 36 మార్క్స్. గ్రూప్ 3లో డిమాండ్ చాలా తక్కువ అయిపోద్ది మీకు. మీరు ఏ బోర్డు కొట్టడానికి ట్రై చేయండి అందరూ. ఇదైతే గ్రూప్ 4, బిల్కుల్ డిమాండ్ తక్కువ. ఇక మొత్తానికి 24 మార్క్స్ దీనికి. చూడండి స్టార్టింగ్ పాయింట్ మళ్ళీసారి చూపెడతా. మీరు రావాల్సింది ఈ బోన్లో కాదు, ఓకే. ఏ గ్రూప్లో మీరు రీచ్ అయ్యారనుకో ఏదైనా సాధించాలనుకుంటే మనం ఏదైనా లక్ష్యాన్ని గురిపెట్టుకోవాలంటే ఫిక్స్ అయిపోవాలి టార్గెట్. అది స్టార్టింగ్ పాయింట్. జాగ్రత్త చూడండి ఇంకోసారి. అక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఈ బోన్లో వచ్చి పడతారు. 4 బోన్స్ ఉన్నాయి. చూస్ చేసుకునేది మీరే, రన్ చేసేది మీరు కాబట్టి మీరే చూస్ చేసుకోవాలి. చూడొచ్చు ఏ అండ్ బి. ఇక్కడైతే మనకు జిగ్జాగ్స్ అండ్ పుల్-అప్ బార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, తిట్టేటట్టు ఉన్నారు మనకు ఆల్రెడీ, బట్ సీక్రెట్గా అయితే తీస్తున్నాము. ఏదైతే పుల్-అప్స్ 1 2 3 4 5. చిన్నప్స్ మార్క్స్ చూడండి. 10 చిన్నప్స్ తీస్తే 40, 9 చిన్నప్స్ తీస్తే 33, 8 27, 7 21, 6 క్వాలిఫై, ఓకేనా. 6కి 16 మార్క్స్ క్వాలిఫై అంతే. మరోసారి మీరు డాక్యుమెంట్స్ అయితే చూడండి, ఇక్కడ చూపెడతా.